అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒకవైపు పుష్ప 2 సినిమా రికార్డ్స్ కలెక్షన్స్తో దూసుకెళ్తూ సంచలనంగా మారడం, మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఇక ఒకరోజు జైల్లో ఉండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ పరామర్శించడానికి సెలబ్రిటీలు బన్నీ ఇంటికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు అల్లు అర్జున్ కుటుంబం సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడంతో అందరి అటెన్షన్ అటువైపు వెళ్ళింది. ఇంతకు చిరంజీవితో అల్లు అర్జున్ ఏం మాట్లాడారు, అక్కడ ఎలాంటి చర్చ వచ్చింది, వివరాలు తెలుసుకుందాం పదండి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదలైంది. అయితే అంతకు ముందే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షోల ద్వారా ఒకరోజు ముందే సినిమా విడుదలైంది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఓ మహిళ మృతి చెందడం, పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ చేయడం, చెంచల్గూడ జైలుకు తరలించడం, ఆపై బన్నీ బెయిల్పై శనివారం విడుదలవడం ఇదంతా తెలిసిందే. తాజాగా మెగా అల్లు కుటుంబాల మధ్య కొంచెం దూరం పెరిగినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బన్నీ అరెస్ట్తో ఒక్కసారిగా కుటుంబ ఐకమత్యం కనిపించిందని చెప్పాలి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొద్దిసేపటికే తన షూటింగ్ను క్యాన్సిల్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వెంటనే తన సతీమణి సురేఖతో బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డిని ఆయనే పురమాయించినట్లు కూడా సమాచారం. ఆ తర్వాత బన్నీ జైలు నుంచి ఇంటికి వచ్చాక అక్కడికి శనివారం సురేఖ వెళ్లారు. తన మేనలుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. హత్తుకుని మాట్లాడి పరామర్శించారు. అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని, చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారని అక్కడి నుంచి వారితో సురేఖ తెలిపారు. అలా శనివారం అంతా బన్నీ ఇల్లు ప్రముఖుల రాకతో కలకలాడింది. ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ కలిసి పరామర్శించారు. పరిణామాలపై డిస్కషన్స్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ తొలిసారి తన మేనమామ ఇంటి కుటుంబంతో సహా వెళ్లారు. ఇంకా కేసు విచారణ దశలో ఉన్న మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా లాయర్ని కూడా చిరంజీవినే మాట్లాడారని టాక్ నడుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు ఇంటికి బన్నీ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు వాటిని వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. రెండు కుటుంబాల మధ్య చిన్న గ్యాప్ ఉన్నట్లు వస్తున్న వార్తలు పటాపంచలైపోయాయని అంటున్నారు. కష్టం వస్తే అందరూ ఒక్కటవ్వాలనేది ఎప్పటికైనా నిజమని చెప్తున్నారు. ఇక చిరంజీవిని కలిసిన తరువాత అల్లు అర్జున్ జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా కాసేపు ముచ్చటించిన తరువాత తిరుగు ప్రయాణం అయ్యారు. గతంలో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై ఇండైరెక్ట్ గా అనేక పోస్టులు పెట్టిన నాగబాబుని అల్లు అర్జున్ కలవడం ఒక్కసారిగా హైలైట్ అయింది. అంతేకాదు జనసేన పార్టీలో అల్లు అర్జున్ తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఊహాజనిత వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అంతా ఒకటే అనే సంకేతాలు కూడా తెలుస్తున్నాయి.